మామూలుగా ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ అంటేనే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తుందని తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్ ఆ 2 పత్రికలను మొదలుపెట్టి జ్యోతిని, ఈనాడుని తెలుగుదేశం పత్రికలుగా ఆయన ఎప్పటినుంచో తీసుకొచ్చాడు. దాని తర్వాత జగన్ కొంత యాడ్ చేశాడు. టీవీ5 కావచ్చు, తర్వాత మహా న్యూస్ కావచ్చు, వీటినన్నిటిని కూడా యాడ్ చేసి ఆహ్, జగన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు గత కొంతకాలంగా 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ తెలుగుదేశానికి ఇబ్బంది కలిగే విధంగా ఆయన పత్రికలో రాస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల పీ4 పథకం మీద రాయడం గాని, అట్లాగే అమరావతి రైతులకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది రైతుల్ని. వాళ్ళ ప్లాట్లు సరిగ్గా ఇవ్వలేదు. డెవలప్‌మెంట్ లేదు. ఇలాగ విమర్శించడం. ఆ తర్వాత లేటెస్ట్‌గా 'జగన్ మార్క్ ట్రాప్' అనే పేరుతో ఒక కథనం రాశారు. అందులో జగన్ ఒక ట్రాప్ ఏస్తున్నాడు. ఆ ట్రాప్‌లేకి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పడుతున్నారు అన్న ఒక యాంగిల్‌లో రాశారు. సో, ఇదొకటైతే ఈనాడు కూడా ముందు నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలు చేసే అవినీతిని పైకి చూపిస్తూనే ఉంది. ప్రతి చోట ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారు కింది స్థాయిలో అనేది ఈనాడు కూడా రాస్తుంది. ఆహ్, ఈరోజు ఈనాడులో వైసీపీ అంటే వణుకెందుకు అనే ఒక టైటిల్ పెట్టి ఒక కథనం రాశారు. ఆహ్, ఈనాడు రాసింది ముందు చెప్పుకొని దాని తర్వాత అటెళ్దాము. వైసీపీ ఈనాడు ఎందుకు రాసిందంటే పులివెందుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతన్ని తప్పించుకొనెళ్ళిపోయాడు. ఎందుకంటే మధ్యలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆపి, సుధీర్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినాక వాళ్ళు చెక్ పోస్ట్‌లు దాటుకొని దర్జాగా జగన్ క్యాంప్ ఆఫీస్‌లోకెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే అతన్ని ఎవరు అరెస్ట్ చేయలేదు తర్వాత. మళ్ళేమో డీఐజీ కోయ ప్రవీణ్ ఎళ్లి జగన్‌తో పాటు అవినాష్ రెడ్డితో పాటు చాలా సేపు కూర్చొని వచ్చేసి అరెస్టు ఆహ్, చేయకుండా వచ్చేశారు. ఎందుకు అవినాష్ రెడ్డి అంటే ఇంత వణుకెందుకు? సో, వైసీపీ నాయకులంటే ఇంత వణుకెందుకు? అనే యాంగిల్‌లో ఈనాడు రాసిందన్నమాట. అంటే ఆహ్, నిజానికి జగన్ గాని, ఇటు వైసీపీ నాయకులు గాని, అక్కడ భయంకరంగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. ఒక ఓటర్‌కి ఒక మనిషిని తీసుకొచ్చుకున్నారు బయట నుంచి. అక్కడ 10,000 చిల్లర ఓట్లుంటే 7,000 మందికి పైన దిగారు. ఒక్కొక్క ఆహ్, ఒక బూత్‌కి 4, 500 మంది వచ్చేసి ఆ బూత్‌ని క్యాప్చర్‌లు చేసుకొని తెలుగుదేశం వాళ్ళ ఓట్లు గూడా వాళ్ళని గూడా ఎయనీయకుండా అంతా వీళ్ళే ఈ రౌడీలు గావచ్చు, లేకపోతే తెలుగుదేశం కేడర్ బయట నుంచి వచ్చిన జమ్మలమడుగు, కమలాపురం, తర్వాత అనంతపురం ఇక్కడి నుంచి వచ్చినోళ్ళే వేశారని వాళ్ళు ఆరోపిస్తుంటే, వీళ్ళేమో వాళ్ళని అరెస్టులు చేయలేదు. వాళ్ళని వదిలేశారు. వైసీపీ అంటే భయపడుతున్నారని వీళ్ళంటున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అట్లాగే 'ఆంధ్రజ్యోతి' ఈ 'జగన్ మార్క్ ట్రాప్‌లో' ఏం రాసిందంటే, జగన్ లిక్కర్ స్కామ్‌లో ఒక ప్లాన్డ్‌గా ఒక కథనాన్ని తీసుకొచ్చాడు. అదేందంటే కొంతమందిని కావాలనే అరెస్టులు చేయట్లేదు. కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారనేది జగన్ తీసుకొచ్చారు. దీన్ని తెలుగుదేశం కేడర్ కూడా నమ్ముతున్నారు. అంటే జగన్ ట్రాప్‌లో పడుతున్నారు అనేది 'ఆంధ్రజ్యోతి' రాసింది. దీని మీద తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక వెబ్‌సైటు ఇది జగన్ ట్రాప్ కాదు. ఇది 'ఆంధ్రజ్యోతి' ట్రాపు. జగన్ ఎవరైనా కూడా ఆహ్, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ప్రత్యర్థుల్ని విమర్శించడానికి ట్రై చేస్తారు. జగన్ కూడా అదే పని చేస్తున్నాడు. దాంట్లో ట్రాప్ ఏముంది? ఎవరైనా అదే చేస్తారు. కానీ 'ఆంధ్రజ్యోతి' ఏమిటి ముందు నుంచి కూడా ఒక ట్రాపే చేస్తుంది. అదేందంటే ఈ ప్రభుత్వము వైసీపీ నాయకులు కొంతమందిని మీద చర్యలు తీసుకోవట్లేదు అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అంటే వైసీపీ నాయకులను కొంతమంది కుమ్మక్కయిపోయినట్టుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే కొడాలి నానిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. రోజాని అరెస్ట్ చేయట్లేదు. జగన్ జోలికెళ్ళట్లేదు. అనే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ ఎళ్లి అక్కడ సీట్ ద షిప్ అని పెద్ద షో చేసొచ్చాడు. మరి ఏమైంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో, ఇలాగా కుమ్మక్కయిపోయారనే కథనాన్ని వ ఆంధ్రజ్యోతి ప్లాన్డ్‌గా చేస్తుంది. అట్లాగే లిక్కర్ స్కామ్‌లో గూడా వాసుదేవరెడ్డి బెవరేజెస్ ఇంతకుముందు ఆయన ఎండీ, అట్లాగే సత్యప్రసాద్ ఉన్నతాధికారి వీళ్ళని అరెస్టులు చేయట్లేదు అన్న కథనాన్ని గూడా వీళ్ళే తీసుకొచ్చి, వీళ్ళే ప్లాన్ చేస్తున్నారు అనే దీన్ని తీసుకొచ్చారు. ఇంకొంత వార్తలు గూడా వస్తున్నాయి ఈ మధ్యలో.